బాబుని తీసుకోబోతే నేను బతకాలి, పైసలు ఎవరు కట్టాలి, ఎవరికి తీసుకోబోయి కట్టాలి? నేను నా బాబుని నాకు న్యాయం చేయండి సార్. ప్రభుత్వం రావట్లేదు, ఎవరు రావట్లేదు, వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు. ప్రభుత్వం అంతా గాజులు వేసుకొని కూర్చుంటున్నారా? ప్రభుత్వం మొగాళ్ళు కారా? మీకు మొగతనం లేదా? ఒక మొగాలు చచ్చిపోతే మీకు ఆడలు లేరా ఇంట్లో? మీ ఆడలకి ఇట్లా అయితే మీరు ఇట్లా ఓకుంటారా? మాకు చిన్న పిల్లాడు, ఈ పిల్లాన్ని తీసుకొని నేను ఏడా బతకాలి? అప్పు ఎక్కడ తెలియాలి? నాకు ఎక్కడ ఏం తెలియదు. తీసుకుపోయి పైసలు వేసిండు, ఏం తెలియదు, ఏం తెలిసిందేనే మేము వేసేసినాం. మేము ఆట నడుపుకొని బతుకుతున్నాం హైదరాబాద్ లో. ఎవరో ఇట్లా వేస్తున్నారంటే మేము వేసినాం, తీసుకుపోయి ఒక్క రూపాయి చేతిలో లేదు, అన్ని అప్పు తీసుకొచ్చి కట్టినాం. నా పిల్లలు వాళ్ళకు చుట్టాలైపోయారు సార్. ఒకటే చట్టాలు చుట్టాలైపోయారు. ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ చేస్తారు, కోర్టుకు సబ్మిట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, మళ్ళీ బెయిల్ తీసుకుంటాం, బయటికి వస్తాం అంతే అనే కారణంలో వాళ్ళు తిరుగుతున్నారు. ప్రభుత్వం స్పందించి వాళ్లకు చట్టపరమైన న్యాయం, చట్టపరమైన శిక్షలు వేసి వాళ్లకు నానా కేసేసి వాళ్ళు చేసిన అరాచకానికి వాళ్ళ భూములు, వాళ్ళ విలువైన బాలాజీ మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వచ్చి 50 లక్షలు కట్టలు లెక్క పెట్టి మేమే స్వయంగా చేతుల మీదుగా బాలాజీకి ఇచ్చినాం. ఏ పేపర్ రాయలే, ఎక్కడ సంతకం పెట్టి మనలే, ఏం చెప్పలే. మామ నేనున్నా, నీకు మామనే అవుతాడు, ఈయన మా ఆయన మామనే అవుతాడు. మామ నీకేం కాదు, నేను ఎవరు నువ్వు నా దగ్గర వడ్డీ ఎక్కువ అధిక వడ్డీ నువ్వు తినలేదు, నేను నీకే ఇస్తా, నేను ఎవరికి ఇయ్యనని చెప్పి అన్నాడు. నెక్స్ట్ రోజు ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు, మళ్ళీ ఫోన్ చేశాడు. మేము భూమి అమ్ముదామని హైదరాబాద్ ఊరుకు వచ్చినాం. నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టినాం. మేము బండి ₹1,00,000 ఎందుకు కొట్టినావు? రిజిస్ట్రేషన్ కోసం అని కొట్టిస్తాం. నువ్వు ఇచ్చిన డబ్బులకు సూర్యాపేటలో మాకు భూమి ఉంది, ఆ భూమికి మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి అన్న నేను చచ్చిపోయిన రమేష్కు స్వయాన అన్నని. ఓకే, మా బదరి ఆయన చచ్చిపోయిన ఆయన. అయితే దాదాపుగా 6-7-8 క్రితం ఆయనకు ఈయన పరిచయం అయ్యి మామ అని ఎమ్మడి తిరిగి, ఆ బాలాజీ నాయక్ అనేటోడు ఎమ్మడి తిరిగి, మామ నీకెందుకు, అందరికీ నేను వడ్డీలు ఇచ్చుకుంటా, నేను అందరికీ డబ్బులు తీసుకుని వాళ్ళకి వడ్డీ కలుస్తున్నా, ఎదగా వడ్డీ కలుస్తున్నా, నువ్వు ఆటో తోలుకొని ఎన్ని రోజులు బతావు, ఇట్లా లారీ డ్రైవర్ చేసుకుని ఎన్ని రోజులు బతావు, ఎవరైనా డబ్బులు ఉంటే తీసుకొచ్చి పెట్టు, నీకు నేను 10%, 12% డబ్బులు వడ్డీ ఇస్తా అంటే ఈయన ఆశపడి ఆ లారీ డ్రైవర్ వదిలిపెట్టి నువ్వు హైదరాబాద్లో వచ్చి మ్యారేజ్ చేసుకొని ఒక ఆటో కొనుక్కొని బతున్నాను. బతుంటే ఆ చుట్టాలలో మొత్తం తీసుకుపోయి, అరే ₹1 నాకు వస్తుంది, ₹1 మీకు ఇస్తా అని వీళ్ళతో చెప్పి ఈయన తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఆ బాలాజీ నాయక్ ఇచ్చేసినాక నా 3-4 నెలలకే చాలా దుకాణం లేపేసిండు. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లేపడు, ఏం లేపడు, ఏడా ఉన్నామంటే ఏడా అసలు ఇంత కూడా స్విచ్ ఆఫ్ మొత్తం ఎప్పుడు లేపడు ఫోన్లు. లాస్ట్కు మీడియా వాళ్ళు మీద వచ్చేసి అప్పుడు కేసు బుక్ చేసి పల్లెకి పోయి కేసు పెట్టినాం. ఆయన మీద 40 లక్షలు తీసుకొని కేసు పెట్టినాం. ఆ కాగితాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేసినాడు, స్టేషన్లో పోయి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటికి వచ్చినాక మళ్ళీ ఫోన్ చేస్తే లేపక ఈ 10 రోజుల క్రితం ఫోన్ లేపి, నీకు ఎక్కడ భూమి ఉంది సూర్యాపేట కాడ, నీకు నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా, ఫస్ట్ అయితే నాకు డబ్బులు కొట్టమని చెప్పిండు. డబ్బులు లేవురా నేను మా కాడ, అసలు మేము ఇప్పుడు వీధిలో ఉన్నాం, మళ్ళీ ఆడ డబ్బులు చేసి పెట్టుకొని నీకు పెట్టిన కాడికి ఇప్పుడు నాకు బయట అంతా ఇజ్జత్ చేస్తున్నాను, నేను చచ్చే కాలం వచ్చింది ఎంత చెప్పినా కూడా నువ్వు డబ్బులు నేను చెప్పాను అన్నాడు. నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టించుకోండు. ఇవాళ 3 రోజుల క్రితం నెంబర్ చెప్పి కొట్టించుకోండి, నెంబర్ సార్, ఇంకోసారి 40,000 చెప్పండి, డబ్బులు కొట్టించుకొని మళ్ళీ ఆ తర్వాత ఫోన్ లేపుతాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఈయనకు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, రోజు ఇప్పుడు నిన్న ఈయన హైదరాబాద్ ఉండి మా తమ్ముని కొడుకు పెళ్లి ఉంటే వచ్చిండు. వస్తే ఇప్పుడు ఇచ్చిన బాధ్యతలు ఏం చేస్తారు, నువ్వు డబ్బులు కట్టు, ఇప్పుడు నేను ఫోన్ ఇయ్యం, లేకపోతే భూమి అమ్ముతావు, ఏం చేస్తావు, డబ్బులు కట్టు అంటే అదే టెన్షన్లో ఇక టెన్షన్ పడి నా ఇజ్జత్ మొత్తం పోయి, నేను ఎప్పుడు అప్పులు చేసుకోలేదు, ఈ లంచోడు కూడా నేను మొత్తం పరిశాన్ అయిపోయినా అని చెప్పి భార్యతోటి చెప్పి ఎట్టాగో నేను పోతా, ఇక నేను బతికే పరిస్థితే లేదని అదే టెన్షన్ పెట్టుకుంటే బతలాడి ఆపినాం. ఈ 2 రోజులు రాత్రి ఏమైందో ఏమో బీపీ డౌన్ అవుతుంది, మొత్తం నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వేసుకుపోయినాం సార్. వేసుకుపోయే లోపల మార్గ మధ్యలో హాస్పిటల్కి పోయినాకనే అయిపోయింది. అది ఆయనకు బీపీ ఎక్కువై హార్ట్ అటాక్ వచ్చేసింది. దానివల్ల ఈ 4-5 రోజులు ఏదో బాగా టెన్షన్లో ఉన్నారు బాబు అని వాళ్ళ డాక్టర్లు చెప్పారు.